సాధారణంగా పసిపిల్లల దగ్గర నుంచి తల్లికి ఎక్కువ అటాచ్డ్ ఉంటారు. అంటే నవమాసాలు మోయడం వల్ల అవని, పాలిచ్చి పెంచడం వల్ల అవని, ఎక్కువ సమయం తల్లితో గడుపుతారు సహజంగా. పొద్దున్నే ఆఫీస్‌కి బయటికి వెళ్ళిపోతాడు నాన్న, సాయంత్రం వస్తాడు. ఆ టైం అంతా కూడా తల్లితోటే గడుపుతారు వీళ్ళు. అంచేత తల్లికి బాగా అటాచ్డ్‌గా ఉంటారు. ఏదైనా వాళ్ళ లవ్ అఫైర్ చెప్పాలన్నా, ఏది చెప్పాలన్నా కూడా తల్లితో పంచుకుంటారు. నాన్న వీధి గదిలో ఉంటే వీళ్ళు వంటగదిలో ఉంటారు. నాన్న వంటగదిలో భోజనానికి వస్తే వీళ్ళు వీధి గదిలోకి వెళ్తారు. ఆ డిస్టెన్స్ అలా మెయింటైన్ అయిపోతుంది. దానికి సగం కారణం ఏంటంటే తండ్రి తక్కువ సమయం ఉండడం ఒకటి, ఎక్కువ టైం పిల్లలతో గడపలేకపోవటం ఒకటి, తల్లి గడిపినంతగా గడపరు కాబట్టి. రెండోది ఏంటంటే ఒక రకమైన డిసిప్లిన్తో పెరగాలనుకుంటారు పిల్లలు. తల్లి కూడా అలాగే అనుకుంటుంది, కానీ తల్లి దగ్గరికి వచ్చేటికి కాస్త ఆ ఎమోషన్స్ కాస్త లాగుతుంటాయి తల్లిని. పోలేండి ఏదో అడిగాడు కదా అంటుంది. ఆయన మాత్రం అలా అండు. ఎందుకు ఇప్పుడు ఇది ఇది నీకు అవసరమా, ఎందుకు ఏదో సినిమా చూడపోతాయి అంటారు. పోలేండి ఏదో సరదా పడ్డాడు కదా చూడనివ్వండి అని రికమెండ్ చేస్తుంది తల్లి. అంచేత కూడా పిల్లలు తల్లికి ఎక్కువ అటాచ్డ్గా ఉంటారు. అమ్మ సినిమాకి వెళ్తానని అమ్మతో చెప్తారు, నాన్నతో చెప్పరు కదా. అంచేత నాన్న ఏంటంటే ఒక డిసిప్లిన్గా, ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణతో పిల్లలు పెరగాలి అని అనుకుంటాడు. దాంతోపాటుగా ఆ డిసిప్లిన్లో వాళ్ళని పెట్టే ప్రక్రియలో కొంత దూరం అవుతుంటాడు. కానీ ఎంత దూరమైనా సరే బరువు బాధ్యతలు మోసేది నాన్న.